ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ బ్లాక్లో పూజలు చేసి కార్యాలయంలో అడుగుపెట్టారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్త్రంపై అచ్చెన్నాయుడు తొలి సంతకం చేశారు. ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, వైసీపీ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదన్నారు. రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఆధారపడినటువంటి రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత బాధ కలుగుతుందంటే, ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే, ఆరోగ్యం లేకపోయినా సరే ప్రతి 5 మాసాలకి 6 మాసాలకి మెడికల్ చెకప్ చేసుకొని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం బాగులేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తారు. జనాభా ఆధారపడినటువంటి